ఓం శాంతి. సంస్కారాల పరివర్తనతో సంసార పరివర్తనను తీసుకొచ్చేటువంటి వారిని బాబా ఈరోజటి మురళిలో ముందు మీ సంస్కారాలలో మార్పు రావాలి అన్నారు. యోగ బలం పెరుగుతూ ఉంటే సంస్కారాలను మార్చుకోవడం సహజమవుతుంది అన్నారు. ఎంతెంత యోగ బలం పెరిగితే సంస్కార పరివర్తన సులభమవుతుంది, మనం గుణవంతులుగా తయారవుతాం. అలాగే బాబా చదువు పైన కూడా శ్రద్ధ వహించాలి అన్నారు. ఇది 9th सितंबर मुरली। मीठे बच्चे योग बल से बुरे संस्कारों को परिवर्तन कर स्वयं में अच्छे संस्कार डालो। మధురమైన పిల్లలు యోగ బలంతో చెడు సంస్కారాలను పరివర్తన చేసుకొని స్వయంలో మంచి సంస్కారాలను వేసుకోండి. ज्ञान और पवित्रता के संस्कार अच्छे संस्कार है। జ్ఞానము మరియు పవిత్రత యొక్క సంస్కారాలు మంచి సంస్కారాలు. మధురమైన పిల్లలు యోగ బలంతో చెడు సంస్కారాలను పరివర్తన చేసి మీలో మంచి సంస్కారాలను ధారణ చేయండి. మంచి సంస్కారాలంటే ఏంటో బాబా చెప్తున్నారు. జ్ఞానానికి సంబంధించిన సంస్కారాలు, అలాగే పవిత్రతకు సంబంధించినవి. అంటే జ్ఞానము పవిత్రత ఉండడం, ఈ సంస్కారాలు మంచి సంస్కారాలుగా పిలువబడతాయి. प्रश्न, तुम बच्चों का बर्थ राइट कौन सा है? तुम्हें अभी कौन सी फीलिंग आती है? పిల్లలైన మీ యొక్క జన్మ హక్కు ఏమిటి? ఇప్పుడు మీకు ఎటువంటి ఫీలింగ్ కలుగుతుంది? జవాబు, తుమారా బర్త్ రైట్ హై ముక్తి और జీవన్ ముక్తి. మీ జన్మ సిద్ధ అధికారం అంటే మీ యొక్క జన్మ హక్కు ముక్తి మరియు జీవన ముక్తి. तुम्हें अब फीलिंग आती है कि हमें बाप के साथ घर जाना है. మీకు ఇప్పుడు ఈ ఫీలింగ్ కలుగుతుంది, మేము బాబా తోడుగా ఇంటికి వెళ్ళాలి అని. तुम जानते हो बाप आए हैं भक्ति का फल मुक्ति और जीवन मुक्ति देने. మీకు తెలుసు బాబా వచ్చింది భక్తి యొక్క ఫలం ముక్తి మరియు జీవన ముక్తిని ఇవ్వటానికి. అభి సబ్కో శాంతిధామ్ జానా హై. ఇప్పుడైతే అందరూ శాంతిధామానికి వెళ్ళాలి. సబ్కో అప్నే ఘర్ కా దీదార్ కర్నా హై. అందరూ తమ ఇంటి యొక్క మహిమను చేసేది ఉంది. ప్రతి ఒక్క ఆత్మ జన్మ జన్మలుగా తపిస్తూ ఉంది, పరంధామం ఇంటికి వెళ్ళాలి, ముక్తిని పొందాలి అని. మరిప్పుడు ప్రతి ఆత్మ కూడా తన ఇంటి యొక్క సాక్షాత్కారాన్ని చేసుకోవాలి. అందుకే బాబా అందరి జన్మ హక్కు ఇది అంటున్నారు, ముక్తి మరియు జీవన్ ముక్తిని పొందటం. ఇప్పుడు అందరికీ లోపల ఫీలింగ్ కూడా కలుగుతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకా వెళ్ళిపోవాలి, భగవంతుడు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళాలి అని. మీకైతే తెలుసు బాబా భక్తి యొక్క ఫలం ముక్తి మరియు జీవన్ ముక్తిని ఇస్తారు, అందరినీ శాంతిధామానికి తీసుకొని వెళ్తారు. ఓం శాంతి. మనుషులు భగవంతుని సచ్చా పాత్షా అంటారు. పాత్షా అంటే చక్రవర్తి అని అర్థం. ఇంగ్లీష్లో చక్రవర్తి అని మాత్రం అనరు, సచ్చా పాత్షా అని అలా మహిమ భగవంతుడిది చేశారు, కానీ ఇంగ్లీష్లో అలా అన్నారు. ఇంగ్లీష్లో అయితే కేవలం ట్రూ గాడ్ ఫాదర్ అంటారు, సత్యమైనటువంటి తండ్రి అంటారు. గాడ్ ఫాదర్ ఈజ్ ట్రుత్ అని అంటారు. భారత్లోనే సత్యమైన చక్రవర్తి అని అంటారు. ఇప్పుడు తేడా అయితే చాలా ఉంది కదా. వారు కేవలం సత్యాన్నే వినిపిస్తారు, సత్యాన్ని నేర్పిస్తారు, సత్యంగా తయారు చేస్తారు. భగవంతుని ట్రుత్ అనడంలో అర్థం ఏమిటి అంటే భగవంతుడు సత్యమే నేర్పిస్తారు, సత్యమే వినిపిస్తారు, సత్యంగా తయారు చేస్తారు. ఇక్కడ సత్యమైన చక్రవర్తి అని అంటారు. వారు సత్యంగా కూడా తయారు చేస్తారు మరియు సత్యఖండానికి చక్రవర్తిగా కూడా చేస్తారు. తప్పకుండా వారు ముక్తిని కూడా ఇస్తారు.
జీవనముక్తిని కూడా ఇస్తారు. దీనిని భక్తి ఫలం అని అంటారు. రెండు, భక్తి ఫలం అంటే ముక్తి మరియు జీవన్ముక్తి. లిబరేషన్ మరియు ఫ్రూషన్ అంటారు. అంటే ముక్తి మరియు ఫలము అని అర్థం. ఫ్రూట్ లభించడం అది ఫలం. లిబరేట్ చేయడము అంటే ముక్తిని కలిగించడం. భక్తి ఫలాన్ని కూడా ఇస్తారు మరియు విముక్తులుగా కూడా చేస్తారు అని అర్థం. మనకి రెండింటిని బాబా ఇస్తున్నారు. విముక్తులుగా అయితే అందరినీ చేస్తారు, ఫలాన్ని కూడా బాబా మనకి ఇస్తారు. లిబరేషన్ మరియు ఫ్రూషన్ అంటారు. ఈ భాష కూడా తయారై ఉంది కదా. భాషలు అయితే ఎన్నో ఉన్నాయి. ఇంగ్లీష్లో అలా లిబరేషన్ అండ్ ఫ్రూషన్ అంటారు. అంటే ఫలం ప్రాప్తించుకోవటం మరియు లిబరేషన్ అంటే ముక్తిని పొందటం. శివబాబాకు కూడా ఎన్నో పేర్లు పెట్టేస్తారు. కొంతమందికి వారి పేరు శివబాబా అని చెప్తే మేము వారిని మాలిక్ అని అంటాం. మేము అలా శివబాబా అనం, మాలిక్ అని అంటాము అంటారు. ఈ విధంగా మన జ్ఞాన మార్గంలో వచ్చిన తర్వాత చాలామంది వారి అనుభవం వినిపిస్తూ చెప్తారు. శివబాబా అనగానే మొదట్లో బాబా అంటే నాకు అనడానికి ఇబ్బందిగా అనిపించేది అని. డెన్నిస్ లారెన్స్ అక్కయ్య కూడా మొట్టమొదటి విదేశాల్లో సమర్పితమైన అక్కయ్య, తను కూడా తన అనుభవంలో ఇదే చెప్పారు. బాబా అంటే అక్కడ ఇంగ్లీష్లో బాబా అంటే బేబీ ఎలిఫెంట్ని బాబా అంటారంట. అంటే ఏనుగు కూనను బాబా అని పిలుస్తారు ఇంగ్లీష్లో. అయితే శివబాబాను గాడ్ని ఎలా బాబా అనాలి అని చాలా మనసులో ఆ పదం నచ్చకపోయేదంట. కానీ తర్వాత బాబా పైన ప్రేమ పెరుగుతూ ఉంటే ఆ పదంతో కూడా ప్రేమ పెరిగింది. అలా ఇప్పుడు బాబా అని అనడం న్యాచురల్ అయిపోయింది అని. అలా మొదట్లో కొంతమంది మేము బాబా అనము, మేము మాలిక్ అంటాము, మేము పాత్షా అంటాము అని ఇలా చెప్తూ ఉండేవారు. వారు మాలిక్ అన్నది సరే, కానీ వారికి కూడా పేరు ఉండాలి కదా. యజమాని అంటున్నారు సరే, యజమానికి ఒక పేరైతే ఉంటుంది కదా. నామరూపాలకు అతీతమైన వస్తువు అయితే ఏది ఉండదు. వారు మాలిక్ అయినా ఏదో ఒక దానికి మాలిక్ అయితే అవుతారు కదా. మాలిక్ అంటున్నారు కానీ దేనికి మాలిక్? వారికి నామరూపాలైతే ఉంటాయి కదా. ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు, బాబా తప్పకుండా విముక్తులుగా చేస్తారు. ఆ తర్వాత శాంతిధామంలోకి తప్పనిసరిగా తీసుకొని వెళ్తారు. తమ ఇంటి సాక్షాత్కారాన్ని అందరూ పొందేదే ఉంది. ఇంటి సాక్షాత్కారం పొందడం అంటే ఇక్కడ కూర్చుని పరంధామం పైన ఉంటుంది అని, ఇలా ఫలానా లక్షణాలు ఉంటాయి అని తెలుసుకోవడమా? కాదు. ఇంటి సాక్షాత్కారం చేసుకోవడం అంటే ఇంటికి సాక్షాత్తుగా వెళ్ళటం, పరంధామం చేరుకోవటం. ఇది ప్రతి ఒక్కరికి లభిస్తుంది ఈ ప్రాప్తి. దీనిని గతి, సద్గతి అని అంటారు. ఈ పదాలను వాడతారే కానీ అర్థమే చేసుకోరు. పిల్లలైన మీకైతే ఫీలింగ్ కలుగుతుంది, మేము మా ఇంటికి కూడా వెళ్తాం మరియు మాకు ఫలం కూడా లభిస్తుంది అని. మీకు నంబర్ వారీగా ఫలం లభిస్తుంది. అలాగే ఇతర ధర్మాల వారికి కూడా సమయం అనుసారంగా లభిస్తుంది. ఫలం అనేది అందరికీ లభిస్తుంది. బాబా అర్థం చేయించారు, మీరు స్వర్గవాసులా లేక నరకవాసులా? ఇలాంటి ఒక కరపత్రం ప్రింట్ చేయిస్తే చాలా బాగుంటుంది అంటున్నారు. ఈ ముక్తి జీవన్ముక్తులు రెండు భగవంతుడే ఇచ్చి మన జన్మసిద్ధ అధికారము అది అని తెలియజేస్తారు. మీరు అలా రాయవచ్చు, భగవంతుడు ఇచ్చేటువంటి జన్మ హక్కు ముక్తి మరియు జీవనముక్తి అని. బాబా ద్వారా పిల్లలైన మీకు ఈ జన్మసిద్ధ అధికారం లభిస్తుంది. తండ్రికి చెందిన వారిగా అవడంతో ఈ రెండు ప్రాప్తిస్తాయి. అది రావణుడు ఇచ్చే జన్మసిద్ధ అధికారం అయితే, ఇదేమో పరంపిత పరమాత్మ ఇచ్చేటువంటి జన్మసిద్ధ అధికారం. ఇది భగవంతుడు ఇచ్చే జన్మసిద్ధ అధికారం, అదేమో సైతాన్ ఇచ్చేటువంటి జన్మసిద్ధ అధికారం. కావున ఈ విధంగా రాయాలి, భగవంతుడికి శైతానికి ఉన్నటువంటి డిఫరెన్స్. తద్వారా ఎంతో కొంత అర్థమైతే చేసుకోగలుగుతారు కదా. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గ స్థాపన చేయాలి. ఎంత పని చేయాలి? ఇప్పుడైతే బేబీస్గా ఉన్నారు, ఇంకా ఇంత పని పెట్టుకొని ఇంత పెద్ద కార్యభారం మీ తలపైన ఉంటే మీరు ఇంత నిశ్చింతంగా నిర్లక్ష్యంగా ఎలా ఉంటున్నారు? బేబీస్ బుద్ధిలాగే ఉన్నారేంటి అని
బాబాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మనుషులు కలియుగాన్ని ఇప్పుడు ఇంకా బేబీలా ఉంది, బచ్చాలా ఉంది, చిన్న పిల్లాడిలా ఉంది అని అంటూ ఉంటారు. బాబా అంటున్నారు సత్యుగ స్థాపన బేబీలా ఉంది. కలియుగం యొక్క స్థితి కాదు బేబీలా ఉన్నది, సత్యుగ స్థాపన బేబీలాగా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీకు వారసత్వం లభిస్తుంది. కలియుగ స్థితి ఎలా ఉంది? పూర్తిగా పండిపోయినటువంటి ముసలితనం వచ్చేసింది, పూర్తి వృద్ధాప్యంలో ఉంది కలియుగం. అందుకే వృద్ధాప్యంలో చివరి కొన ప్రాణంతో ఉన్న వారికి ఎలా అయితే ఊపిరాడకపోతే ఆక్సిజన్ పెడతారో అలా కలియుగానికి కూడా ఆక్సిజన్ పెట్టేశారు. ఆ స్థితిలో ఉన్న కలియుగాన్ని పట్టుకొని మనుషులు ఇంకా చిన్న పిల్లాడిలా ఉంది అనుకుంటున్నారు. బాబా ఏం చెప్తున్నారంటే మీరు పొరపాటు పడుతున్నారు, కలియుగం కాదు చిన్న పిల్లవాడిలాగా ఉన్నది సత్యయుగం. సత్యయుగం ఇంకా బేబీ స్టేజ్లోనే ఉంది. గాడ్ ఫాదర్ నుండి అయితే వారసత్వం లభిస్తుంది. రావణుడు ఏమీ తండ్రి కాదు, అతన్ని అంటే పంచవికారాలను సైతాన్ అని అంటారు. సైతాన్ నుండి వారసత్వం ఎందుకు దొరుకుతుంది? పంచవికారాలే దొరుకుతాయి. సైతాన్ ఇచ్చేది పంచవికారాలే, వాటినే ప్రదర్శిస్తారు, తమో ప్రధానంగా అయిపోతారు. ఇప్పుడు దసరాను ఎంత జరుపుతారు? ఉత్సవంలాగా జరుపుకుంటారు, ఎంతో ఖర్చు చేస్తారు. విదేశాల నుండి కూడా అందరికీ ఆహ్వానం ఇచ్చి పిలుస్తారు. దసరాను అన్ని చోట్ల కన్నా ఎక్కువ ప్రసిద్ధంగా మైసూరులో జరుపుకుంటారు. మైసూరు మహారాజు దసరా ఉత్సవానికి చాలా ఘనంగా ఏర్పాట్లు చేసి విదేశీ మంత్రులను విదేశాల నుండి కూడా ఆహుతులను పిలుస్తూ ఉంటారు. అక్కడ ధనవంతులు కూడా ఎంతోమంది ఉన్నారు. రావణ రాజ్యంలో ధనం లభిస్తే దానితో బుద్ధి పాడైపోతుంది. తండ్రి చాలా వివరంగా అర్థం చేయిస్తారు. దీని పేరు రావణ రాజ్యం. దాన్ని ఏమైనా ఈశ్వరీయ రాజ్యం అని అంటారా? అనరు. సత్యయుగాన్ని ఈశ్వరీయ రాజ్యం అంటారు. ఈ రావణ రాజ్యాన్ని ఈశ్వరీయ రాజ్యం అని అనరు. రామరాజ్యం అని సత్యుగాన్ని అంటారు. అసలు చెప్పాలంటే రామరాజ్యం అని అనడం కూడా తప్పే అవుతుంది. గాంధీజీ రామరాజ్యాన్ని కోరుకునేవారు. మనుషులు గాంధీజీకి కూడా ఒక అవతారమే అని భావిస్తారు. వారికి ఎంత ధనాన్ని ఇచ్చేవారు. స్వాతంత్ర పోరాటంలో అందరూ ధనం యొక్క సహయోగాన్ని గాంధీజీకి అందించారు. వారిని భారత్ యొక్క బాపూజీ అని అనేవారు. ఇప్పుడు వీరైతే విశ్వం మొత్తానికి బాపూజీ, మొత్తం విశ్వపిత శివబాబా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు. ఎంతమంది జీవాత్మలు ఉంటారు అనేది మీకే తెలుసు. జీవ్ అంటే శరీరం అయితే నశ్వరమైనది, ఇకపోతే ఆత్మ, ఆత్మ అవినాశి. ఆత్మలు ఎన్నో ఉన్నాయి, అంటే ఎంతోమంది ఆత్మలు ఉన్నారు. ఏ విధంగా ఆకాశంలో సితారాలు ఉంటాయి కదా, అలాగే ఆత్మలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరు ధరిత్రి యొక్క సితారాల, ఆకాశ సితారాల కన్నా ఎక్కువగా ఉన్నారు మీరు ఇక్కడ. భూమిపైన వెలిసినటువంటి సితారాలు అవేమో ఆకాశంలోని సితారాలు. మిమ్మల్ని దేవతలు అని అంటారు. అవైతే ఆ సితారాలను దేవత అని అనకూడదు, కానీ అనేస్తారు. ఆ నక్షత్రాలను కూడా నక్షత్ర దేవత అని అనేస్తారు. మిమ్మల్ని లక్కీ స్టార్స్ అని అంటారు. అచ్చా, ఈ విషయంపై మీరు పరస్పరం చర్చించుకోండి. మీలో మీరు అందరూ మంచిగా దీని గురించి చర్చించుకోండి అంటున్నారు. బాబా ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించరు. అంటే ఇంకా బాబా చెప్పేంతవరకు చెప్పేసి ఇంకా నేను దీని గురించి ప్రస్తావించను, మీరు చర్చించుకోండి అంటున్నారు. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే అన్నదైతే అర్థం చేయించారు. వీరి బుద్ధిలోనైతే అన్నీ ఉన్నాయి. మనుష్య మాతృలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వీరు తండ్రి శివబాబా. మొత్తం సృష్టి అంతా సముద్రంపై నిలబడి ఉంది అని అనుకుంటారు. అది కూడా ఎవ్వరికీ తెలియదు. బాబా అర్థం చేయించారు. ఈ రావణ రాజ్యం మొత్తం సృష్టి అంతటి పైన ఉంది. ఒక్క లంకలో అని భారతదేశానికి దగ్గరగా ఉందని చెప్పేసి శ్రీలంక రావణ రాజ్యం అంటారు. చుట్టూ సముద్రం ఉండి మధ్యలో ఉందని.
కానీ బాబా ఏమంటున్నారు, రావణ రాజ్యం మొత్తం ప్రపంచం పైన ఉంది. రావణ రాజ్యం సాగరానికి అవతల ఉంది అనేమీ కాదు. సాగరం అయితే అన్ని వైపులా ఉంది కదా. కింద ఎద్దు ఉందని, దాని కొమ్ములపైన సృష్టి నిలిచి ఉందని, అది ఎప్పుడైతే అలసిపోతుందో అప్పుడు సృష్టిని ఇంకొక కొమ్ము పైకి మార్చుకుంటుందని అంటారు. అలా మార్చుకునేటప్పుడే భూకంపాలు వస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని కూడా కథలు చెప్తారు. ఇప్పుడు పాత ప్రపంచం అంతమై కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. నిజంగా ఏదైనా ఎద్దు ఉందా? అలా ఎద్దు కొమ్ము పైన భూమి మొత్తం నిలిచి ఉండడం, ఒక కొమ్మ అలసిపోతే ఇంకొక కొమ్మకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం, అలాంటిది ఏమీ లేదు. ఎన్నో విషయాలను కట్టుకథలుగా శాస్త్రాలలో రాసేశారు. ఇక్కడ ఆత్మలందరూ శరీరాలతో పాటు ఉన్నారని, వీరిని జీవాత్మలని అంటారని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మల ఇల్లు ఏదైతే ఉందో అక్కడ శరీరాలు ఉండవు. వారిని నిరాకారి అని అంటారు. శరీరానికి ఆకారం ఉంటుంది, అందుకే సాకారి అని అంటారు. నిరాకారిగా ఉన్నప్పుడు శరీరము ఉండదు. ఇది సాకార సృష్టి, అది నిరాకారి ఆత్మల ప్రపంచం. దీనిని సృష్టి అంటారు, దానిని నిరాకారి లోకం అని అంటారు. ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి వస్తుందో అప్పుడు శరీరంలో కదలికలన్నీ మొదలవుతాయి. ఆత్మ ప్రవేశించిన తర్వాత మొత్తం ఊంలో బేబీ కదులుతుంది అని చెప్తూ ఉంటారు. లేకపోతే శరీరాలు ఎందుకు పనికిరావు. దానిని నిరాకారి లోకం అంటారు, పరంధామాన్ని. ఎన్ని ఆత్మలైతే ఉన్నాయో అవన్నీ చివరి సమయం కల్లా వచ్చేయాలి. అందుకే దీన్ని పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు. అన్ని ఆత్మలు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేస్తాయో అప్పటిక పైన ఒక్క ఆత్మ కూడా ఉండదు. అక్కడ ఎప్పుడైతే పూర్తిగా ఎంటీ అవుతుందో, ఖాళీ అవుతుందో అప్పటికి అందరు క్రింద నుండి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటారు. మీరు నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా ఈ సంస్కారాలని తీసుకువెళ్తారు. కొందరు జ్ఞాన సంస్కారాలని తీసుకువెళ్తారు, కొందరు పవిత్రత సంస్కారాలను తీసుకువెళ్తారు. రావడం అయితే అందరూ మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే, కానీ మొదట అందరూ ఇంటికి వెళ్ళాలి. అక్కడ మంచి సంస్కారాలు ఉంటాయి, ఇక్కడ చెడు సంస్కారాలు ఉంటాయి. మంచి సంస్కారాలు మారిపోయి చెడు సంస్కారాలుగా అవుతాయి. మళ్ళీ చెడు సంస్కారాలు యోగ బలంతో మంచిగా అవుతాయి. మంచి సంస్కారాలని మనం తోడుగా తీసుకెళ్తాం. బాబాలో కూడా చదివించే సంస్కారాలు ఉన్నాయి కదా, అందుకే వారు వచ్చి అర్థం చేయిస్తారు. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని బాబా అర్థం చేయిస్తారు. బీజం గురించి కూడా బాబా అర్థం చేయిస్తారు, వృక్షం గురించి కూడా అర్థం చేయిస్తారు. బీజం, వృక్షం, జ్ఞానం మరియు వృక్షం గురించి అర్థం చేయించడం జరుగుతుంది. బీజం గురించి అర్థం చేయించడాన్ని జ్ఞానం అంటారు, వృక్షం గురించి అర్థం చేయించడాన్ని భక్తి అంటారు. భక్తిలో విస్తారం ఉంది కదా, అందుకని భక్తిని బాబా వృక్షంతో పోలుస్తున్నారు. మరి జ్ఞానంలో సారం ఉంది కదా, అందుకని జ్ఞానంని బీజంతో పోలుస్తున్నారు. బీజాన్ని స్మృతి చేయడం అయితే సహజం, అక్కడికే వెళ్ళిపోవాలి. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవ్వడానికి కొద్ది సమయమే పడుతుంది. మళ్ళీ సతో ప్రధానుల నుండి తమో ప్రధానులుగా అవ్వడానికి అక్యురేట్గా 5000 సంవత్సరాలు పడుతుంది. ఈ చక్రం చాలా అక్యురేట్గా తయారు చేయబడి ఉంది. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకెవ్వరూ ఈ విషయాలను తెలియజేయలేరు, మీరే తెలియజేయగలరు. దీనిని సగం సగం చేయడం జరుగుతుంది. బాబా అర్ధకల్పం ఇలా ఉంటుంది, అర్ధకల్పం అలా ఉంటుంది అని చెప్తున్నారు. సగం స్వర్గం, సగం నరకం. ఆ తర్వాత దాని విస్తారాన్ని కూడా తెలియజేస్తారు. స్వర్గంలో జన్మలు తక్కువగా, ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. నరకంలో జన్మలు ఎక్కువ, ఆయుష్ తక్కువగా ఉంటుంది. అక్కడ యోగులు ఉంటారు, ఇక్కడ భోగులు ఉంటారు. అందుకే ఇక్కడ ఎన్నో జన్మలు ఉంటాయి. భోగి జీవితంలో చాలా ఎక్కువ జన్మలు తీసుకుంటూ ఉంటారు.
ఈ విషయాల గురించి ఇంకెవరికీ తెలియదు. మనుషులకైతే అసలు ఏమీ తెలియదు. దేవతలు ఎప్పుడు ఉండేవారు, వారు ఎందుకలా తయారయ్యారు, ఎంత వివేకులుగా అయ్యారు, ఇది కూడా మీకు ఇప్పుడు బాబా అర్థం చేయిస్తే తెలుస్తుంది. గతంలో ఇవేవి మీకు తెలియదు. బాబా ఈ సమయంలో పిల్లలను చదివించి వారికి 21 జన్మల కొరకు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఆ తర్వాత ఇక మీ సంస్కారాలు ఇప్పుడున్నవేవి కూడా ఉండవు. రాజ్య సంస్కారాలు ఉన్నప్పుడు జ్ఞానానికి సంబంధించిన చదువుకునే సంస్కారాలు పూర్తవుతాయి. ఇప్పుడేంటి, మనకి అమృతవేళ లేచే సంస్కారం ఉంది, రోజు మురళి వినే సంస్కారం ఉంది, రోజు జ్ఞానం పంచే సంస్కారం ఉంది. ఇవన్నీ మర్జ్ అయిపోతాయి. ఇంకా సత్యుగం వెళ్ళాక పరిపాలన చేసేటువంటి సంస్కారాలు, రాజ్యాధికారిగా అయ్యే సంస్కారాలే ఉంటాయి. ఈ సంస్కారాలు పూర్తయ్యాక నంబర్ వారి పురుషార్థం అనుసారంగా రుద్రమాలలో కూర్చోబడతారు. అంటే రుద్రమాలలో తిప్పబడతాం. మళ్ళీ పాత్రను అభినయించడానికి నంబర్ వారీగా వస్తారు. ఎవరైతే పూర్తి 84 జన్మలను తీసుకున్నారో వారు మొదట వస్తారు. వారి పేరును కూడా బాబా చెప్తారు. శ్రీకృష్ణుడు స్వర్గం యొక్క మొదటి యువరాజు, నెంబర్ 1. కేవలం ఒకరే ఉండరు కదా, మొత్తం రాజధాని అంతా ఉంటుంది అని మీకు తెలుసు. రాజుతో పాటుగా ప్రజలు కూడా కావాలి. ఒకరి నుండి ఇంకొకరు జన్మ తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ 8 మంది కలిసే వస్తారు అని అన్నా శ్రీకృష్ణుడైతే మొదటి నంబర్లో వస్తారు కదా. 8 మంది కలిసి వస్తే మరి శ్రీకృష్ణుడికి అంత మహిమ ఎందుకు ఉంటుంది? మొదటి నంబర్లో వచ్చారు కాబట్టి అంత ఎక్కువ మహిమ మిగతా అందరి దేవీ దేవతల కన్నా అధికంగా చేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ మున్ముందు బాబా అర్థం చేయిస్తారు. ఈరోజు మీకు చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలను బాబా వినిపిస్తున్నారు. అంటే ఇంకా కొంత మిగిలి ఉందని అర్థం. ఇప్పుడు చెప్పేటువంటి సీక్రెట్స్ అన్నీ కూడా బాబా చాలా లోతుగా డెప్త్లోకి తీసుకెళ్ళి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎవరైనా ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు అని గమనించినప్పుడు మా పెద్దక్కయ్య దీనికి బాగా జవాబిస్తారు, వారు మాకన్నా కొంచెం అనుభవం బాగా పొంది ఉన్నారు, వారి ద్వారా అయితే మీకు దీని నుండి క్లారిటీ లభిస్తుంది అని చెప్పాలి. లేకపోతే తండ్రి దీని గురించి ఇంకా అర్థం చేయించలేదు, వారు రోజు రోజుకి గుహ్యాతి గుహ్యమైన విషయాలను చెప్తారు అని చెప్పాలి. అంటే మా సబ్జెక్ట్లో ఇంకా ఈ టాపిక్ రాలేదండి, దీని గురించి మా బాబా చెప్పిన తర్వాత మేము మీకు తెలియజేస్తామని అనాలి. ఈ యుక్తి బాగుంటుంది. ఇలా చెప్పడంలో సిగ్గుపడే విషయం ఏమీ లేదు. గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపించినప్పుడు అవి విని మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చివరిలో ఇక మన్మనాభవ మధ్యాజీభవ అని చెప్తారు. ఈ పదాలను కూడా శాస్త్రాలను తయారు చేసేవారే రాశారు. ఇందులో తికమక పడవలసిన అవసరం ఏదీ లేదు. కొడుకు తండ్రికి చెందిన వాడిగా అవ్వడంతోనే అనంతమైన సుఖం లభిస్తుంది. ఇంకా తండ్రి ఆస్తికి అంతా కూడా వారసుడిగా అవుతారు. ఇందులో మనస వాచ కర్మన పవిత్రత యొక్క అవసరం ఉంది. మనసులోనూ పవిత్రత, మాటలోనూ పవిత్రత, కర్మలోనూ ప్యూరిటీ యొక్క అవసరం ఉంది. లక్ష్మీనారాయణలకు తండ్రి వారసత్వం లభించింది కదా. వీరు మొదటి నంబర్లో ఉన్నారు. అంటే బ్రహ్మ బాబా, వీరికే పూజ జరుగుతుంది. స్వయాన్ని కూడా చూసుకోండి, నాలో ఇటువంటి గుణాలు ఉన్నాయా? ఇప్పుడైతే ఏ గుణాలు లేకుండా ఉన్నారు కదా. తమ అవగుణాల గురించి కూడా కొందరికి తెలియదు. కొందరు రియలైజ్ అవుతారు, కొందరు మాత్రం నాలో ఏం అవగుణం లేదు, నాలో అంతా బాగానే ఉంది అనుకుంటారు. ఇప్పుడు మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు కావున తప్పకుండా పరివర్తన అవ్వాలి. అంటే ఇప్పటికీ కూడా మనం గుణవంతులుగా అవ్వకుండా ఇంకా అవగుణాలతోనే ఉంటే చాలా శిక్షలు పడతాయి. బాబా మన బుద్ధి తాళాన్ని తెరిచారు. బ్రహ్మ మరియు విష్ణు యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. వీరు పతితులు, వారేమో పావనులు. దత్తత తీసుకోవడం అనేది ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే జరుగుతుంది. బాబా మనల్ని అడాప్ట్ చేసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మ ఎప్పుడైతే ఉంటారో
అప్పుడే దత్తత తీసుకోవడం జరుగుతుంది. సత్యయుగంలో అది జరగదు. ఇక్కడ కూడా ఎవరైనా పిల్లలు లేకపోతే దత్తత తీసుకుంటారు. ప్రజాపితకు కూడా తప్పకుండా బ్రాహ్మణ పిల్లలు కావాలి. మరి వీరు ముఖ వంశావళి, వారేమో కుక్క వంశావళి. అంటే ముఖ వంశావళి అంటే బ్రహ్మ ముఖము ద్వారా పరమాత్మ శివుడు వినిపిస్తున్నటువంటి జ్ఞానంతో ఎవరైతే ఈ జ్ఞానపరమైన జన్మ తీసుకున్నారో వారిని ముఖ వంశావళి అంటారు. ఇక కుక్క వంశావళి అంటే కుక్క అంటే కోక్ అంటే గర్భము అని అర్థం. గర్భం ద్వారా జన్మ తీసుకొని కులం పరంగా ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారిని కుక్క వంశావళి అంటారు. బ్రహ్మ అయితే ఎంతో ప్రసిద్ధమైన వారు. వీరి ఇంటి పేరు కూడా ఎంత అనంతమైనది. ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవని అందరూ భావిస్తారు. వారిని ఇంగ్లీష్లో గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఇది అనంతమైన ఇంటి పేరు. మిగిలినవన్నీ హద్దులోని ఇంటి పేర్లు. అందుకే బాబా అర్థం చేయిస్తారు, భారత్ అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానము అని. అందులోకి అనంతమైన తండ్రి వస్తారని ఈ విషయం తప్పకుండా అందరికీ తెలియచేయాలి. అలాగని వారు మొత్తం భారతదేశం అంతా విరాజమానమై ఉన్నారని కాదు, సర్వవ్యాపి కాదు. బాబా శాస్త్రాల్లో మగధ దేశం అని రాశారు. కానీ జ్ఞానాన్ని ఎక్కడ నేర్పించారు? ఆబులోకి ఎలా వచ్చారు? దిల్వాడా మందిరం కూడా ఇక్కడ పూర్తి స్మృతి చిహ్నంగా జ్ఞాపకార్థంగా ఉంది కదా. దీన్ని ఎవరైతే తయారు చేశారో వారి బుద్ధిలోకి ఇది వచ్చింది. దాన్ని వారు కూర్చొని తయారు చేశారు. అంటే ఎగ్జాక్ట్లీ సంగమ యుగం యొక్క ఉన్నట్టు జ్ఞాపకార్థం దిల్వాడా టెంపుల్గా తయారైంది. తండ్రి ఇక్కడికే వచ్చి సర్వుల సద్గతిని చేస్తారు, అంతేగాని మగధ దేశంలో కాదు. అది పాకిస్తాన్ అవుతుంది, ఇది పాకిస్తాన్ అవుతుంది. పాకిస్తాన్ మగధ దేశం, కానీ పాక్ అంటే స్వర్గము అని అర్థం, పవిత్రమైన స్థానము అని అర్థం. వాస్తవానికి పాకిస్తాన్ అంటే పవిత్రమైన స్థానము అని స్వర్గాన్ని అంటారు. పవిత్రత మరియు అపవిత్రతకు సంబంధించి ఈ డ్రామా అంతా తయారయ్యి ఉంది. కావున మధురాతి మధురమైన చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు ఆత్మలైన మీరు మరియు పరమాత్మ ఎంతో కాలంగా దూరంగా ఉన్నారు కదా. ఎంతకాలంగా దూరంగా ఉన్నారు? ఎంతకాలం తర్వాత కలుసుకున్నారు? మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారు? ఇవన్నీ మీకు అర్థమయ్యాయి. ఎప్పుడైతే సద్గురు మధ్యవర్తి రూపంలో లభించారో అప్పుడు సుందరమైన మిలన మేళ జరిగింది. గురువులైతే ఎంతోమంది ఉన్నారు కదా, అందుకే సద్గురువు అని స్పెషల్గా మెన్షన్ చేసి చెప్పాల్సి వస్తుంది. స్త్రీకి ఎప్పుడైతే ముడి వేస్తారో అప్పుడు కూడా ఈ పతియే నీకు పరమేశ్వరుడు, పతియే నీకు గురువు అని అంటారు. కానీ ఆ పతియే మొట్టమొదట అపవిత్రంగా చేస్తాడు. ఈ రోజుల్లోనైతే ప్రపంచంలో చాలా అశుద్ధత ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు పుష్పాలుగా అవ్వాలి. పిల్లలైన మీకు పక్కా ముడిని బాబా వేస్తారు. వాస్తవానికి శివ జయంతితో పాటే రక్షాబంధనం కూడా జరుగుతుంది. అలాగే గీతా జయంతి కూడా జరగాలి. శ్రీకృష్ణుడి జయంతి కాస్త తర్వాత కొత్త ప్రపంచంలో జరిగింది. వాస్తవానికి పండగలన్నీ ఇప్పుడు ఈ సంగమయుగ సమయానికి చెందినవే. రామనవమి ఎప్పుడు జరిగింది? ఇది కూడా ఎవరికైనా తెలుసా? కొత్త ప్రపంచంలో 1250 సంవత్సరాల తర్వాత రామనవమి జరుగుతుంది అని మీరంటారు. అంటే 8 జన్మలు శ్రీకృష్ణుడి ఆత్మ 8 జన్మలు తీసుకుంటుంది. అందుకే శ్రీకృష్ణ అష్టమి అని జరుపుతాము. రాముడిదేమో 9వ జన్మ నుండి, అంటే 9వ తరం నుండి రాముడి యొక్క వంశం మొదలవుతుంది. శివ జయంతి, కృష్ణ జయంతి, రామ జయంతి ఇవన్నీ ఎప్పుడు జరిగాయి ఇది ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు బాబా ద్వారానే తెలుసుకున్నారు. మీరు అక్యురేట్గా చెప్తారు, అనగా మొత్తం ప్రపంచమంతటి జీవన గాథ గురించి మీరు చెప్పగలుగుతారు.
లక్షల సంవత్సరాల విషయాన్ని అయితే చెప్పలేరు. బాబా ఎంత మంచి అనంతమైన చదువును చదివిస్తారు. ఒకేసారి మీరు 21 జన్మల కొరకు వివస్త్రగా అవ్వడం నుండి రక్షింపబడతారు. ఇంకెవ్వరు కూడా మిమ్మల్ని అపవిత్రంగా చేసే ధైర్యం చేయలేరు. ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇంకా ఇప్పుడు మీరు పంచవికారాల రూపీ రావణుడి యొక్క పరాయి రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు మొత్తం 84 జన్మల చక్రం మీ స్మృతిలోకి వచ్చింది. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అనంతమైన సుఖ వారసత్వాన్ని ప్రాప్తించుకునేందుకు మనస వాచ కర్మన తప్పనిసరి పవిత్రంగా అవ్వాలి. మంచి సంస్కారాలను యోగ బలం ద్వారా ధారణ చెయ్యాలి. స్వయాన్ని గుణవంతులుగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, సదా సంతోషంలో ఉండేందుకు బాబా రోజు ఏవైతే గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తారో వాటిని వినాలి మరియు ఇతరులకి వినిపించాలి. ఏ విషయంలోనూ తికమక పడకూడదు. యుక్తిగా జవాబు ఇవ్వాలి, సిగ్గుపడకూడదు. బాబా ఫస్ట్ పాయింట్లో మనస వాచ కర్మన పవిత్రంగా ఉండాలి అనేది చెప్తున్నారు. అలాగే యోగ బలంతో సంస్కారాలను శుద్ధంగా చేసుకోవాలి, మంచి సంస్కారాలని ధారణ చేయాలి. సెకండ్ పాయింట్లో బాబా ఏదైతే డెప్త్లో జ్ఞానాన్ని వినిపిస్తున్నారో దీన్ని మంచిగా వినాలి, క్లారిటీగా అర్థం చేసుకొని ఇతరులకు వినిపించాలి. వరదాన్, सुख स्वरूप बन हर आत्मा को सुख देने वाले మాస్టర్ సుఖ దాతా భవ. సుఖ స్వరూపులై ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇచ్చేటువంటి మాస్టర్ సుఖ దాతా భవ. సుఖ స్వరూపులై ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇచ్చే మాస్టర్ సుఖ దాతా భవ. వివరణ, ఏ పిల్లలైతే సదా యథార్థ కర్మలను చేస్తారో వారికి ఆ కర్మలకు ప్రత్యక్ష ఫలము, సంతోషం మరియు శక్తి లభిస్తాయి. వారి హృదయం సదా సంతోషంగా ఉంటుంది. వారికి సంకల్ప మాత్రంగా కూడా దుఃఖపు అల రాదు. సంగమయుగి బ్రాహ్మణులు అనగా దుఃఖం యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఎందుకంటే మీరు సుఖదాత పిల్లలు. అటువంటి సుఖదాత పిల్లలు స్వయం కూడా మాస్టర్ సుఖదాతలుగా ఉంటారు. వారు ప్రతి ఆత్మకు సదా సుఖాన్ని ఇస్తారు. వారు ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వరు, దుఃఖాన్ని తీసుకోరు. సుఖ స్వరూపులైనటువంటి పిల్లలు సదా సుఖమే ఇస్తారు, సుఖమే తీసుకుంటారు. దుఃఖం ఇవ్వరు, దుఃఖపడరు. स्लोगन, मास्टर दाता बन सहयोग, स्नेह और सहानुभूति देना यही रहमदिल आत्मा की निशानी है. మాస్టర్ దాతగా అయి సహయోగమును, స్నేహమును మరియు సహానుభూతిని ఇవ్వడం ఇదే దయార్థ హృదయమైన ఆత్మకు గుర్తు. మాస్టర్ దాతలుగా సహయోగాన్ని, స్నేహాన్ని మరియు సహానుభూతిని ఇవ్వటము ఇదే దయాహృదయం గల ఆత్మకు గుర్తు. ఈరోజు స్వమానము, నేను మాస్టర్ సుఖదాతను. మాస్టర్ సుఖదాతగా మనసా వాచా కర్మన అందరికీ సుఖమునే ఇవ్వాలి. ఓం శాంతి.